హాయ్ హలో వెల్కమ్ టు మన తెలంగాణ. ఏంటి చేతిలో బొకే పట్టుకొని వచ్చిండు రాచకొండ అనుకుంటురా? వెల్కమ్ టు పుర్సత్ ముచ్చట్లు. పుర్సత్ అంటే మీరంతా పుర్సత్గానే ఉంటారు కదా, నిమ్మలంగా. నిమ్మలం వేడి ఉంటుంది, ఆ చలికాలం పుర్సత్ ఉన్నది అని అనుకునేరు. చెద్దర్లు కప్పుకొని పండుకునే వాళ్ళ కాదు, సర్పంచ్ల కోసం గోసులు ఎగ్గట్టుకొని ఉరుకులాడుతురు కదా. ఇక అందులో మా కాకగాడు ఒకడు, అమ్మ నేను సర్పంచ్ చేస్తాను ఉరుకులాడుతున్నాడు. ఇప్పటిదాకా జాడలేడుగో గాని కోసమే పూల బొకే తెచ్చినా. ఎటువా కాకా ఉన్నావారా? ఎటువైనావు? హలో, సరే సరే. అరే మూడో వార్డు, అరే చూసుకో, అన్నీ నేనే చూసుకోవాలంటే ఎట్లా చెప్పు? సర్పంచ్ కంటే ఎన్నో పనులుంటాయి, ఎన్నో అవి కూడా నువ్వే చూసుకో. ఈ బోకే బోకే ఓకే సరే 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 ఓకే. ఆగమ్మా. 5వ వార్డా? 5వ వార్డు. అరే ఆ నర్సిగానికి చెప్పురా. అరే నువ్వు ఇంకా సర్పంచ్ కాలేరా? ప్రయత్నంలో ఉన్నావు. సర్పంచ్ కాకముందే ఇంత చేస్తున్నావు అంటే సర్పంచ్ అయితే మాకు దొరుకుతావా? అంటే సర్పంచ్ అయితే ఎట్లుంటుందని ప్రాక్టీస్ చేస్తున్నావా? ముందుగాల నీకు ఓకే. థ్యాంక్ యూ బాబాయ్. చూసినారులా, సర్పంచ్ కాకముందుగా 3వ వార్డు 4వ వార్డు అందరికి పనులు చెప్పేస్తుండు. మరి అయితమే కానీ కాక బాబాయ్, మరి నిన్నమన్నాడు దాకా దమ్మిడి లేదు, దశకం లేదు, అప్పులు తిప్పలి అని ఆడకట్టంతా తిరుగుకుంటా ఒట్టిగానే ఉంటివి. ఇవాళ సర్పంచ్ నోటిఫికేషన్లు పడగానే నేను సర్పంచ్ అని ఉరుకులాడుతున్నావు. లక్ష్మక్కలు ఎడికెళ్ళి వస్తారా? ఎట్లా గెలుస్తావు? సర్పంచ్ కావాలంటే లక్ష్మక్కలు కావాలా? మరి కావద్దా? ఇల్లు తిరగాలనా, ఇంతో అంతో 10వ పరకో ఇవ్వాలన్నా, దండాలు పెట్టాలన్నా, ముడ్డి కడగాలన్నా, ముక్కు చీదాలన్నా, ఎట్టయితుంది? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకా 2025. సర్పంచ్ కావాలంటే ఇప్పుడు లచ్చక్కలు గిచ్చక్కలు కాదు కావాల్సింది. నా దగ్గర బొచ్చడు ప్లాన్లు ఉన్నాయి. వామ్మో, బొచ్చడు ప్లాన్లు. నేను నిలబడతా, ఒక్కటి చెప్పురా. ఒక్క ప్లాన్ చెప్తా నువ్వు. నేనేం పని చేస్తా ఊర్లో? నువ్వు ఏం పని చేస్తావు? ఇటు అటు ఇడుపుల పని తిరుగుతావు. వాడన్నా ఫ్యాన్లు రిపేర్ చేయమంటానో, కటకలు రిపేర్ చేయమంటానో చేస్తావు కదా. ఇప్పుడు ఒక హామీత్తే చూడు, మొత్తం ఓట్లు గుమ్మరిచ్చి గిపి అని గుద్దిపోతారు. వామ్మో, అంతలా వామేంద్రు. ఏమనుకుంటున్నావు? నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మీ అందరికీ ఎవరింట్లో ఫ్యాన్లు రిపేర్ అయినా 5 సంవత్సరాలు ఫ్రీగా రిపేర్ చేస్తా. ఫ్రీ 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 ఫ్యాన్లు 5 సంవత్సరాలు ఫ్రీగా రిపేర్ చేస్తావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఐడియా కనుక ఎవరికన్నా వచ్చినుంటే, చేపలు పడతోళ్ళు చేపలు ఫ్రీగా ఇస్తాం, వైన్ షాపులు ఉన్నోళ్ళు మందంతా ఫ్రీగా పోస్తాం, లేకపోతే బట్టల షాప్ ఉన్నోళ్ళు 5 ఏళ్ళు ఇస్త్రీ ఫ్రీగా చేస్తాం, ఇట్లా చేసేటట్టున్నారు. హలో, నువ్వు దీనికే ఇట్లా అంటున్నావు? ఒక ఊర్లో వార్డు మెంబర్గా నన్ను గెలిపిస్తే ఆయన 5 సంవత్సరాలు ఏం ఫ్రీగా ఇస్తానని తెలుసా? ఏంటిది? ఆయన కటింగ్ చేసేట ఆయన మొత్తం 5 సంవత్సరాలు ఆ వార్డులో ఉన్న వాళ్ళందరికీ 5 సంవత్సరాలు కటింగ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నిజంగానా? మరి లేకపోతే నేను ఆ వార్డులో నన్ను ఉండకపోతే నేవురా. హలో, 4 వందలకు ఒకసారి కటింగ్ పోదు. ఒక్కసారి ఆయన మాటలు చూడు. అంతేనటవా? ఇందాం రారులా. మండలం రౌతంపల్లి గ్రామంలో 6వ వార్డులో శివాని శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ, కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ, మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. అబ్బా, నిజమే కదా కాక? మరి చెప్పిండు ముచ్చట. మరి ఇక నేను ఫ్యాన్లు ఫిట్ చేస్తా, ఫ్యాన్లు రిపేర్ చేస్తాను, తప్పే ఉంది చెప్పు. అబ్బా, నీకంటే ఆయనేనా ఎమ్రు? ఎందుకో ఎరికేనా? ఒక్కసారి ఇప్పుడు వారానికో నెలకో 2 నెలలకో కటింగ్ పెరుగుతుంది, గడుకోసారి ఆయన కాడికి పోతారు. అర్థం ఉంది ఆయన చెప్పింది. ఆయన నువ్వు ఫ్యాన్లు రిపేర్ చేస్తా, బల్బులు పోతే వేస్తా అంటే ఒక ఫ్యాన్ తెచ్చి పెట్టుకుంటే 5 ఏళ్ళ దాకా రావు కాదు. నువ్వు పోయి చేసేదే ఉంది ఆడు. కాక నువ్వు ఈ పువ్వు ఒకటే, ఈ అది కాదు అంటే ఈ ఫ్యాన్లు ఖరాబు కావని నాకు కూడా తెలుసు. అవును, దొంగతనంగా రాత్రులు పోయి ఫ్యాన్లు బీగి పారేసి మళ్ళీ పొద్దున వచ్చి నేనే ఏం తెలియనట్టు రిపేర్లు చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అబ్బా, ఎంత మంచోడు మా సర్పంచ్ అనుకుంటుంది కదా. మరి ఏమనుకుంటున్నావు? అంటే ఇవి ఉండాలి బతకాలంటే. ఇంకా నయమోసం ఇంటికో టెస్టర్ పంచుతా అంటుంటివి. అది కూడా ఉంది. ఇంటికో టెస్టర్ పంచుతా, ఇంటికొక బుగ్గను పంచుతా. ఇంటి బుగ్గ ఎగిరిపోతే బుగ్గ పెట్టడే. అంటే ముందుగానే బుగ్గలు ఇంటింటికి సప్లై చేయరాదు? మరి బుగ్గలు అంటే ఏ బుగ్గలు అనుకుంటున్నా? ఈ బుగ్గలు కాదు, ప్లాస్టిక్ బుగ్గలు ఊదుకునే ఊదుకునేవి. లేకపోతే అమ్మా ఉండాలి రా, నియాసంటోడే సర్పంచ్ ఉండాలి. ఇక నీ మాసర ఆయన ఒక ఆయన ఏం చేసిండు ఎరికేనా? ఏంది? పోయిన తేపకుండా నిలబడ్డారట.
అప్పుడు గెలిపేలేదట 50-60 ఓట్లతో ఓడిపోయినాము. ఇక ఈ తేపన మేము గెలవాలని చెప్పని మమ్మల్ని గెలిపేయకపోతే బాగుండదు, నా భార్యను గెలిపిస్తేనే మర్యాద అని ఒక ఆయన మొదలుపెట్టిండు. ఏంటది? జాగింగ్ కాదు, వాకింగ్, పాదయాత్ర. వాళ్ళ భార్యని ఎట్లనన్నా సరే గెలిపిస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే గెలిపియకపోతే నేను ఊకోనని పాదయాత్ర మొదలు పెట్టిండు. ఇటువంటి భర్త కూడా ఉండాలి కదా. కాదు, నన్ను అడిగితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు. అవును. ఊరు మొత్తం పాదయాత్ర ఎన్నిసార్లు తిరుగుతారు, ఎక్కడ తిరుగుతారు? ఊరంతా తిరుగుతాడు. అంతేనా? పాపం ఆయన తిరుగుడు చూసి అబ్బా తిరిగి 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 భార్యను గెలిపించుకుంటారు అనిపించుకుంటాడేమో. అది కాదే, ఊరంతా తిరుగుడు అంటే పొద్దున్న దాకా తిరిగితే ఒక 50-60 సార్లు తిరగవచ్చు కదా, అది పాదయాత్ర ఏంది? అరే 50-60 సార్లు కాదు, ఏ ఓట్ల దాకా తిరుగుతాడు కావచ్చు. ఎటొచ్చి వాళ్ళ భార్య గెలవాలట మరి. అచ్చా, అంటే ఊరి మీద ఆయనకున్న కళ, ఊరి మీద ఆయనకున్న ప్రేమ. కాక నువ్వు దానికే ఇట్లా అంటున్నావు. నేను ఇప్పుడు ఒక కొత్తది కనిపెట్టిన. ఏందో చూడు. ఏంద్రో ఉన్నటువంటి కోతి లెక్క చేస్తున్నావు. ఇది కోతి భాష. కోతి భాష మూతి మోహపడ, నీకేం తెలుసు? కోతి భాష. కోతికి నేనేం చెప్తున్నా తెలుసా? నేను ఇట్లా నడుచుకుంటూ వస్తా, నువ్వు అట్లా నడుచుకుంటారా అని చెప్తున్నా. నువ్వు సర్పంచ్ అయినట్టే. ఇంకోటి చూడు, ఇప్పుడు ఉన్నట్టుండి కోతి ముచ్చట ఎందుకు వచ్చింది? ఆగు, ఇంకొకటి ఉన్నది. ముద్దిస్తున్నావా? అబ్బా, నీకు కూడా కోతి లక్షణాలు వచ్చినాయి కాకా. అబ్బని ఎందుకు ముద్దిస్తున్నట్టు ఇప్పుడు నీకు కోతి? నేను ఇవన్నీ నేర్చుకుంటున్నా. ఎందుకు నేర్చుకుంటున్నావు? ఎందుకు తెలుసా? సర్పంచ్ అవుతాను. సర్పంచ్ అయ్యి కోతిలాగా జనం మీద వాడి కరుస్తావా? చిచ్చి కోతిలాగా నేర్చుకొని సర్పంచ్ అవుతా. ఓరే నాయనా, నాకు ఇప్పటికి అర్థం కాదు. కోతికి సర్పంచ్కి ఏం సంబంధం రా? ఉంది, చెప్తా. అన్ని కోతి చేతలు చేస్తావు. ఇప్పుడు నేను ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడగను, ఓన్లీ కోతుల దగ్గర పోయి కోతుల భాష నేర్చుకుంటా, కుక్కల దగ్గర పోయి కుక్కల భాష నేర్చుకుంటా, సర్పంచ్ అవుతా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. కోతులకు కుక్కలకు ఓట్లు ఉండేరా నాయన, నువ్వేడ దొరికినావు? వాళ్ళ భాష నేర్చుకుంటే నాకు ఓట్లు పడతారా నాయన, నువ్వేడ దొరికినావు? ఇను, ఒక ఊర్లో ఇగో మా ఊర్లో ఉన్న కోతులను కుక్కలను ధర్మేస్తే నిన్ను సర్పంచ్ చేస్తావు అన్నారట. కోతులను కుక్కలను ధర్మేస్తే సర్పంచ్ చేస్తారా? మరి చూడు, ఇక కోతులను భాష నేర్చుకో. అంటే అప్పుడు కోతుల వాడితో కుక్కల వాడితో తీసుకొచ్చి సర్పంచ్ నిలబెడతారా? అలానేందుకు, నేనున్నా కదా. నువ్వు కోతుల పడుతున్నావా? మరి లేకపోతే ఇప్పుడు ఆ భాష నేర్చుకుంటే ఇక కోతులు పట్టినట్టే కదా. ఇగో ఒకవేళ నాకు రాకపోయినా కూడా హైదరాబాద్ పోయి ట్రైనింగ్ తీసుకొని వస్తా, ఇక పోతా ఆ ఊర్లో కోతులను కుక్కలను తరిమేస్తా, నేను సర్పంచ్ని అవుతా. నేనేదో తోడేలు భాష నేర్చుకోవాలని నీకు నువ్వు చెప్పేది అర్థం కావాలంటే. ఈ కోతులను తరిమితే కుక్కలను తరిమితే నువ్వెందుకు సర్పంచ్ అవుతావురా? అరే వాళ్ళు తరిమేస్తే ఓట్లేస్తా అంటున్నారు, నీకు అర్థం కావట్లే. అచ్చచ్చా, ఊర్లలో కోతుల బెడద కుక్కల బెడద ఎక్కువ అయ్యింది కాబట్టి కోతుల్ని కుక్కల్ని తరిమితే మీకు సర్పంచ్గా నిలబెడతాం, మీకు ఓట్లేస్తాం, గెలిపిస్తాం అంటున్నారంటే. అందుకని ఇప్పుడు ఇల్లు పోయి నువ్వు దండాలు పెట్టాలి, దశకాలు పెట్టాలి. ఏం లేదు, ఇంటికి పోయి దండాలు పెట్టు లేదు, నీది కడుగు లేదు, ఏది లేదు, ముక్కుజీదే లేదు, దండాలు పెట్టి లేదు, కాళ్ళు మొక్కేది లేదు, ఏది లేదు. కోతుల భాష నేర్చుకొని కుక్కల భాష నేర్చుకొని అట్టి ధర్మేస్తే సర్పంచ్ అయిపోయినా. చూసిన అరుల్లా ఈ తేప అన్ని తేపల కంటే సర్పంచ్ ప్రచారాలు చాలా విచిత్రంగా అవుతున్నాయి. ఇక దానికి తోడు ఇప్పుడు ఇంకోటి వచ్చింది కాకు. నీకు ఇంకొక డౌట్ రాలేదు కాక? ఏం డౌట్? మన ఊర్లో కోతులు కుక్కలు ఎక్కువ లేవు కదా అని అనొచ్చు. అవు లేవు కదరా ఆయన. నేనేం చేస్తా, పక్క ఊర్లో పోయి కోతులు కుక్కలు తీసుకొచ్చి మన ఊర్లో పడేస్తా. అవన్నీ తరిమినట్టు యాక్టింగ్ చేస్తా. అబ్బో, ఇక చూడు అప్పుడు నాకు ఎందుకు ఓట్లు పడవు. అంతే, వద్దంటే వచ్చి కుదుతారు కావచ్చు. మరి ఈ వంగబెట్టి అదే ఓట్లే నేననేది నిన్ను గుర్తారు. ఇక చూడుర్రి, మీకు నేను చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తా, నన్ను సర్పంచ్ గెలిపించుర్రి, ఊర్లో కోతులను కుక్కలను లేకుంటే తరుముర్రి. అబ్బా చూసినారులా. ఇక దానికి తోడు ఇప్పుడు ఇంకో ట్రెండ్ వచ్చింది, ఏంది ఎరికేనా? ఏంటి బాబు? ఊర్లో వేలం పాట పాడుతున్నారు సర్పంచ్ది. ఇప్పుడు ఊర్లో మొత్తం పోటీలు వద్దు, అన్ని పార్టీలు ఒక దగ్గర కూర్చుందాము, నేను ఊరుకు 20 లక్షలు ఇస్తా, నన్ను సర్పంచం చెయ్యిరి. అది కాంగ్రెస్ అభ్యర్థా టీఆర్ఎస్ అభ్యర్థా వేలం వేసుకొని ఒకరి మీద ఒకరు పాట పాడి ఊరుని దక్కించుకుంటారు. ఆ 20 లక్షలలో ఆయన గుడి కట్టిస్తాడా బడి కట్టిస్తాడా అంటే గుడికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. గుడి కట్టించుకునే పని ఒకటి చేసుకుంటాము కాబట్టి ఊరు గుండుగుత్త మాట్లాడతామని అంటున్నారు. మరి ఇందులో ఒక ప్రమాదం లేదా అని నేను అడుగుతున్నా. ఏంటిది బాబాయ్? ఇప్పుడు వేలం పాట వాడతారు, ఆయన సర్పంచ్ అవుతాడు, అయిపోయింది. మళ్ళీ ఎన్నడో మనాడు అయ్యా తమ్మానికి లైట్లు లేవు, వీళ్ళ నల్లలు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, నువ్వు సర్పంచ్ ఉండి ఏం చేస్తున్నావు అంటే
నువ్వు పుణ్యానికైనా అవరా సర్పంచ్, పుణ్యానికి వేసిన అవరా నాకు ఉమ్, పైసలు ఇస్తేనే వేసినావు కానీ అడగడా. అడుగుతారు. మరి ఆయనను పోయి మళ్ళీ ఏం అడగొస్తుంది? ఓ బాబాయ్, అడగడానికి ఇక హక్కు లేదు. నీకు అర్థమైందా? లెక్క ముందుగా అంతే కదా, లెక్క ముందుగానే బాండ్ రాసుకుంటాం కదా. మరి బాండ్ రాసుకున్నాక ఇంకా నువ్వేం అడుగుతావు? ఇక గంతే. మరి ఊర్ల మీద ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు వేలం పాట వాడి సర్పంచ్ అనిపించుకోవాలని ఇంత ఖర్చు పెడుతురు కదా, వెళ్తుండొచ్చురా మళ్ళీ రిటర్న్ అన్ని పైసలు ఆయనకు? ఊకో ఎందుకు వెళ్ళావు? ఊరి మీద అంత ఆమ్దాని ఏముంటది కాక? ఊరి మీద ఆమ్దాని ఉండదు, ఊరు బయట ఉంటుంది. అట్లాంటావా? మరి మేము తెచ్చుకుంటాం కదా, బయట నుంచి తెచ్చుకొని ఊర్లోకి పెట్టినట్టు చేస్తాం, అలా చెయ్యం. ఏమన్నా పొద్దుగా లేచి నమస్తే సర్పంచ్ సాబ్ అంటే సరిపోతుంది. అంతే, మాకు ఇట్లా అనుకుంటాం పోతాం. దీని వెనక చాలా కథ ఉంటుంది. దీని వెనక ఏముంటుంది తెలుసా? ఓ నువ్వు ఇట్లా నమస్తే అని మీరు అనుకుంటారు, కానీ వేస్తాం, నరికేస్తాం. ఇట్లా అంటే మరి ఏమన్నా అన్నట్టు అది. బాబాయ్ ఓకేనా? నా హామీలు మంచిగా ఉన్నాయా? నీ హామీలు ఖతర్నాక్ ఉన్నాయి. ఈ హామీలు ఇట్లా ఊర్లలో తెలిస్తే మటుకు ఇక సర్పంచ్ వ్యవస్థ ఇంకో దిక్కు, ఇన్నొద్దులు ఒక్క తీరుగు ఉంది కానీ ఇప్పుడు ఇంకో తీరుగు అయ్యేటట్టు కొడుతుంది. మరి ఏం చేయమంటావు బాబాయ్? ఏం చేయమంటామంటే ఇప్పుడు ఒక ఆయన చూసి ఒక ఆయన చూసి ఒక ఆయన, ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళే ఓట్లని వర్గాలని సీట్లని ఎంతమంది ఉన్నాము. ఊరికి మంచి కవులు చేస్తారు, రాజకీయాలు కాకుండా జనాల బాధల ఒలికి పట్టి ఉన్నాయి. ఊర్లో జెన్యూన్ పర్సన్, నిజమైన అసలు వ్యక్తి ఎవరు, ఈయనైతే కరెక్ట్ అని జనం ఎన్నుకునే ఛాన్స్ అయితే జనం చేతులు లేకుండా పోయింది. ఇదివరకు పెద్ద మనుషులు అంటేనో ఇంకోలంటేనో గౌరవాలు ఉండేది, లేదంటే ఆయా పార్టీల నుంచి ఎవరైనా సరైన క్యారెక్టర్ ఉన్నాడో వాళ్ళు నిలబెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చేసి కొత్త పుంతాలు దొక్కుతూ, అంటే యూత్ ఒక దిక్కు రావాలని కోరుకుంటున్నా కూడా ఈ డబ్బుల రాజకీయం కానీ లేకపోతే ఇగో ఇట్లాంటి వింత హామీలు కానీ విచిత్రమైన హామీలు కానీ ఇస్తూ సర్పంచ్ వ్యవస్థని చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఒకటి వస్తున్నది. ఇది మంచికో చెడుకో ఆలోచించండి ప్రజలారా. ఓటు అనే ఆయుధం మనల్ని మనం ఎన్నుకోవడానికి, మనకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళని ఎన్నుకొని మన పరిపాలన మనకు చక్కగా, మన ప్రజాస్వామ్యం మనకు కరెక్ట్గా ఉండేలాగా ఉండడం కోసం అనేది ఓటు తీసుకొచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ ఓటును సరిగ్గా వినియోగించుకోండి. అది అమ్ముకోవడానికో కొనుక్కోవడానికో. కొంతమంది విఘ్నులు అక్కడక్కడ ఉన్నారు, ఇంటి ముందు ఫ్లెక్సే పెడతారు, మా ఇంట్లో ఓటు అమ్మబడదు, మా ఓటు అమ్మబడదు, మేము జెన్యున్ పర్సన్కే ఇస్తామని ఫ్లెక్సీలు కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంటే, కొన్ని చోట్ల రాజకీయాలే వద్దు, ఊరంతా ఒక మాట మీద ఉండాలని యునానమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంటే, మరి కొన్ని చోట్ల వేలం పాటలని, కొన్ని చోట్ల ఓటుకింతని, కొన్ని చోట్ల చిన్న ఊర్లలో కూడా రాజకీయ కక్షలు, పోటీలు, కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదివరకన్నా డిఫరెంట్గా సర్పంచ్ రాజకీయాలు ఈసారి జరుగుతున్నదన్నమాట 100కి 100% నిజం. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. అందుకనే ఈ విషయాన్ని మీ అవగాహనలోకి తీసుకురావడం కోసం నేను మరి అలాగే జబర్దస్త్ జిగేల్ జీవన్ ఒక చిన్న ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొచ్చినాం. రేపటి నుంచి కూడా ఇదే విధంగా, అంటే ఇప్పుడు ఊర్లలో జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ ఎట్లా మీ ముందుకు తీసుకురావాలి, ఏం చెప్పాలనే విషయం మీద మీ ముందుకు వస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మన తెలంగాణ. నమస్కారం. మరి మీకు చాలా హామీలు ఇస్తా. మరి ఫ్యాన్లు ఫీడ్ చేసుడే కాదు, మరి బుగ్గలు ఫీడ్ చేసుడే కాదు, బయటికి రా, నీ క్యారెక్టర్ అయిపోయిందా? సరే ఓకే. ఇట్లనే మిమ్మల్ని అందరు నవ్విస్తుంటాం, మీకు మంచి ముచ్చట్లు చెప్తున్నాం. మనదేంటిది? పుర్సత్ ముచ్చట్లు. ఇక పుర్సత్గా చూడండి అంతే.